Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. కులం పేరు చెప్పుకుని ఓటు అడిగేటువంటి దుస్థితి ఇవాళ సమాజంలో వస్తుంది. దానికి ఆద్యం పోస్తున్నాయి ఈ పెద్ద మనుషులంటే. ఇక భవిష్యత్తులో ఏ వర్గానికి, ఏ మతానికి, ఏ కులానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరిధిలో మనుగడ సాగించే పరిస్థితి రాదు అని చెప్పి మీకు మనం మంచిని మంచిగా ఎక్కబెట్టండి, నిజాయితీని కొలవండి. నీతి నిజాయితీ అడ్డం పట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళని మీరు ఆదరించండి. అంతే తప్ప అవినీతి సామ్రాట్టుల్ని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నటువంటి వాళ్ళని, 16 మాసాలు జైల్లో చెప్పకూడదన్నటువంటి వాళ్ళని ఇవాళ మా కులం అని మీరు ఆదరిస్తే రేపు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మీరు ఎవరి కానీ పోవాలి. ఏ సెంట్రల్ జైలు కాడపోయి బయట నిలబడి గేట్ కొట్టాలో ఆలోచించండి. ఇవాళ మా ఇళ్ళకి గేట్లు లేవు. గేట్ కాడ తలుపు కాడ నిలబడితే మేము కనబడతాం, మాకు మీరు కనబడతాం. జైల్లో ఉన్న వాళ్ళకి తిరిగిపోతే ముందు ఒక గేట్లో చిట్టి పెట్టాలి. ఒక పోలీస్ ఆయన ఒప్పుకుంటే రెండో గేట్ కాడికి పోవాలి. ఆడ చక్కద కంత ఉంటుంది. ఆ కంతలో ఇప్పుడు మా వల్ల అవుతుందో చెప్పండి. ఆ జైలు తలుపు కాడ పోయి ఆ అయ్యా నేను రెడ్డిని అని చెప్పి పోయేదో వాళ్ళకి ఏమి కర్మ పట్టిందా ఈ ప్రాంతంలో మనకి? ఆలోచన చేయండి తమ్ముళ్ళ, ఆలోచన చేయండి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అన్నలు. ఈ పరిస్థితి మంచిది కాదయ్యా. వైపు భారతదేశాన్ని పరిపాలిస్తూ సజావుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలుగు వాళ్ళకి ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు అయితే నీతికి నిజాయితీకి కట్టుబడి ప్రజాసేవ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పి జనసేన నాయకుడిగా వచ్చినటువంటి జన సైనికుల్ని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి వ్యూహంలో అభ్యర్థులుగా నేర్పించాము. ఇవాళ దాని ముందు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో మీరు ఆలోచించారు. మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో మీరు ఆలోచన చేయండి. A1, A2 రోడ్లు వేయకుండానే టోల్లు దోచేసినటువంటి వ్యక్తులు, పోలీస్ క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు ఇవాళ వాళ్ళు కావాలన్నా? వాళ్ళిద్దరే కాదయ్యా రెడ్లు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేను అన్నాను. ఈ మాట నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పాలను. 40 ఏళ్ళు నా జీవితంలో నేను ఎప్పుడు నేను చెప్పుకోలేదు. మీరు ఇప్పుడైనా చూడండి, నా సంతకం చివరిలో రెడ్డి ఉండదు. రేపు అసెంబ్లీ నామినేషన్లో కూడా నా సంతకంలో రెడ్డి ఉండదు. ఎందుకంటే మా నాన్న నాకు రెడ్డి అని పెడితే అహంకారం వస్తుంది, ఆ అహంలో నువ్వు దారి తప్పుతావని చెప్పి రెడ్డి అనే పదాన్ని తీసి నన్ను పెట్టదే. కానీ ఇవాళ ఎందుకు చెప్తున్నాను, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్లలో దోపుకునేటువంటి వ్యవస్థకి నాయకత్వం వహించేవాడు రెడ్లు. ఆ రెడ్లు అసలు రాష్ట్ర స్థాయిలో రెడ్డి గారి కింద వాళ్ళు ముద్రేస్తున్నారు. మేమిద్దరం ఏదో మీరు పెట్టిన దయాదాక్షిణ్యాలతో మీకు సేవ చేయడానికి వచ్చి కలో గంజో ఇంట్లో ఉన్నదాంతో బతికే వాళ్ళం మేము. వాళ్ళు పెద్ద రెడ్డి అయిపోయింది, అసలు మేము రెడ్డి గారులమే కాదు. ఎక్కడ న్యాయం? రేపు మనము గెలిచి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది.
మన చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కోసం చాలా మంది ఇండస్ట్రీస్ ఇటువంటి బ్రాండ్ తోటే చాలా మంది దాని మీద నమ్మకంతో పరిశ్రమలు క్యూ కడతారు, పరిశ్రమ ప్రవేశం. ఇవన్నీ ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఈరోజు మేము తెలుగుదేశంలో ఉండడం, మేమిద్దరం పోటీ చేయడం, రేపు మీ అందరూ ఖచ్చితంగా మమ్మల్ని ఇద్దరిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ గుర్తు వేసి గెలిపించాలా? అట్లే ఈ ఆత్మీయ సభకి నన్ను పిలవడం చాలా సంతోషం. బీజేపీ క్రమశిక్షణ పార్టీని అందరికి కూడా ఒకటే చెప్పేది, మీరందరూ కూడా మీ పార్టీ ఎట్లా పనిచేస్తుందో ఈ కూటమిలో కూడా అదే రకంగా మీరు పనిచేసి చూపించాలని కోరుకుంటున్నాను. అంటే జగన్సీగా సైనికులు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.